యౌవనం జీవనం చిత్తం ఛాయాలక్ష్మీశ్చ స్వామిత చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్ర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, భాగ్యాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. మానవులకి ఒక లక్షణం చెప్తారు, భగవద్ ఆరాధనార్థమేవ లబ్ధ జన్మానః. లబ్ధ జన్మానః, జన్మని పొందారు. ఎందుకు జన్మని పొందినట్లు? ఏమిటి మానవ జన్మలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటి? ఈ లోకంలో ఉండేటువంటి సకల ప్రాణులన్నిటికన్నా కూడా ఈ మానవ జన్మ చాలా వైభవంగా గొప్పగా ఉంటూ ఉన్నది. దానికి గల కారణం ఏమిటి? ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా ఎలా వినియోగించుకోవాలో మానవుడికి తెలుసు. కానీ మానవుణ్ణి వినియోగించుకుంటున్నటువంటి వేరొక ప్రాణి అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. మరి అటువంటి స్థితి ఎలా ఏర్పడింది? ఏమిటి ఈ మానవ జన్మ యొక్క గొప్పదనము అంటే ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నారు పెద్దలు. ఏమిటంటే మానవుడికి ధర్మం అనేటువంటిది ఒకటి ఉందండి. ఆ ధర్మము వలననే మానవుడు ఎంతో గొప్పవాడిగా ఈ లోకంలో కీర్తింపబడుతూ ఉన్నాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అని కూడా అందుకే అంటూ ఉన్నారు. మరి అంత గొప్ప మానవ జన్మని స్వీకరించిన తర్వాత ఈ మానవుడి యొక్క ప్రధాన కార్యం ఏమిటి అంటే, ప్రధాన కార్యం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదండి. కేవలము భగవత్ కైంకర్యము, ధర్మాచరణ మాత్రమే. భగవత్ కైంకర్యమే ధర్మాచరణం. ఈ భగవత్ కైంకర్యము ద్వారా మాత్రమే మనమందరం కూడా చాలా గొప్పదైనటువంటి చక్కదైనటువంటి జీవనాన్ని గడపాలి అని వేద ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి. మరి అటువంటి కార్యాన్ని మనం ఆచరించాలి. అందుకే అంటూ ఉన్నారు పెద్దలు కూడా, ఈ మానవ జన్మలో ఏది మనకు శాశ్వతమో, ఏది మనకు అశాశ్వతమో జాగ్రత్తగా మనం బేరీజు వేసుకుని బ్రతకాలి. సత్య ధర్మ వివేక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అందుకే పెద్దలు, నైనా నీకు అశాశ్వతమైనటువంటివి ఏమిటో బాగా తెలుసుకో అని ఆరంభిస్తున్నారు. యౌవనం జీవనం చిత్తం ఛాయాలక్ష్మీశ్చ స్వామిత. ఇవన్నీ ఈ లోకంలో అశాశ్వతమైనటువంటివి. అసలు మొట్టమొదట అశాశ్వతమైనటువంటిది ఏమిటో తెలుసా? యౌవనం. చూసావా నేనెంత బలంగా ఉన్నాను? చూసావా నేనెంత అందంగా ఉన్నాను? అందరికన్నా కూడా నేను చాలా వేగంగా పరిగెడుతున్నాను. అందరికన్నా కూడా నేను చాలా అందంగా ఉన్నాను. ఇవన్నీ కూడా అశాశ్వతము. ఇదేది కూడా నీకు శాశ్వతంగా నిలబడేటువంటిది ఏది కూడా లేదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోమని పెద్దలు అంటూ ఉన్నారు. అన్నమాచార్యులు వారు కూడా తన యొక్క సంకీర్తనలో ఒక గీతాన్ని రాస్తారు. నానాటి బ్రతుకు నాటకమే. ఇదంతా కూడా ఒక నాటకమయ్యా. ఇందులో ఏది కూడా శాశ్వతం కాదు. పొలతుల వలపులు పొలసిపోవుగాక అంటాడు. ఏ సౌందర్యకరమైనటువంటి జీవితాలు, ఎంతో అందాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మటుమాయమైపోయేవే కానీ
ఈరోజు ఎంత అందంగా ఉన్నామో, ఎంత సౌందర్యంతో ఉన్నామో అదే విధంగా జీవిత చరమాంకం వరకు ఉంటామని ఏమైనా ఉన్నదా? అస్సలు లేదు. కాబట్టి యవ్వనం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. దానికోసం నువ్వు ప్రాకులాడవద్దు. ఇంకా చెప్తూ ఉన్నారు, యవ్వనం జీవనం చిత్తం. అసలు నీ జీవితమే శాశ్వతం కాదయ్యా. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడికెరుక. కనుక ఇప్పుడు ఈ క్షణం నువ్వు జీవించి ఉన్నావు కదా, అది నీకు ప్రస్తుతానికి నీ సొంతం. మరి నీకు సొంతమైనటువంటి ఈ క్షణం భగవత్ కైంకర్యం చేయడంలో నీవు నీ జీవిత కాలాన్ని గడుపు. అదేవిధంగా యవ్వనం జీవనం చిత్తం. చిత్తం కూడా శాశ్వతమైనటువంటిది కాదయ్యా. ఈ చిత్తం చాలా విచిత్రమైనటువంటిది. ఈ చిత్తం ఒక క్షణం ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అంటుంది. మరుక్షణం అదే వ్యక్తిని చూసి నాకు చాలా కోపం అంటుంది. ఒక్కొక్క క్షణం ఒక వ్యక్తిని చూసి ఈ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేనేమో అని చెప్పేస్తుంది. ఒక్కొక్క క్షణం ఆ వ్యక్తి ఉంటేనే నేను బ్రతకలేనంటుంది. ఈ చిత్తం చిత్ర విచిత్రమైనటువంటి చిత్తం. మరి అశాశ్వతమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఈ చిత్తం కోసమా మన జీవిత క్షణాలన్నీ కూడా ప్రాకులాడి 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 ధర్మాన్ని విడిచి మరి ఆ చిత్తం కోసం పరిగెడుతూ ఉంటామే? అలా వద్దనే వద్దు అంటారు. అందుకే యౌవనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీస్య స్వామిత. మనం అనుకుంటాం నా నీడ నన్ను ఎప్పుడూ కూడా విడిచి వెళ్ళదు, నేను నీ నీడలాగా నీ తోడుగా ఉంటాను. ఏమి నీడ అయ్యా? వెలుగు ఉంటేనే కదా నీడ ఉంది. వెలుతురే లేకపోతే ఇక నీడ ఎక్కడి నుంచి వస్తుంది? కావాలంటే మీరు ఒకసారి చీకటిలోకి వెళ్ళి చూడండి, మీ నీడ మీకు తోడుగా ఉంటుందా లేదా చూసుకోండి. ఎక్కడా తోడు ఉండదు మీ నీడ మీకు. కనుక ఈ ఛాయా కూడా అశాశ్వతమైనటువంటిది. ఛాయా లక్ష్మీస్య స్వామిత. లక్ష్మి, నీవు ఎంత ధనమైనా కూడా సంపాదించు ఈ లోకంలో, ఆ ధనమంతా కూడా అశాశ్వతమే. ఎప్పుడు నీతో శాశ్వతంగా ధనం ఉంటుందా? ఎప్పటికీ కూడా ఉండదు. పైగా ఈ లోకాన్ని విడిచి నీవు వెళ్ళిపోయే రోజు ఒక్క అనా పైసా కూడా నీతో తిరిగి రాదు. కనుక అశాశ్వతమైనటువంటి ఈ ధనం కోసం ఎందుకు ప్రాకులాడడం? అంతేకాదట, ఛాయా లక్ష్మీస్య స్వామిత. స్వామిత స్వామిత అంటే ఏమిటో తెలుసా అండి? అధికారము అని అర్థం. లోకంలో మనం అందరం కూడా ఏదో ఒక అధికారం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఈ అధికారం కూడా శాశ్వతం కాదయ్యా. ఈ అశాశ్వతమైనటువంటి దానికోసం కూడా ప్రాకులాడి ఉన్న ఆరోగ్యాన్ని శాంతిని ఎందుకు పోగొట్టుకుంటావు? బాగుందండి, ఇవన్నీ కూడా అశాశ్వతం అన్నారు. మరి శాశ్వతం ఏమిటి? అదే చెప్తున్నారు, చంచలాని షడేతాని. ఇప్పటిదాకా చెప్పినటువంటి 6 చంచలములు ఇవేవి కూడా నీతో శాశ్వతంగా ఉండవు. యవ్వనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీస్య స్వామిత. ఈ 6 కూడా చంచలమైనటువంటివి నాయన. ఈ చంచలమైనటువంటి విషయాల మీద నీవు ఎక్కువ దృష్టి పెట్టకు. మరి ఏది శాశ్వతమైనటువంటిది అంటే మాట చెప్తున్నారు పెద్దలు, చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్. నీవు ధర్మరతుడవై ఉండు. నీతో శాశ్వతంగా ఈ లోకంలో ఏదైనా ఉంటుందా అంటే అది కేవలము ధర్మం మాత్రమే. ధర్మము మాత్రమే నీకు శాశ్వతం. ఆ ధర్మం కోసం నీవు నిత్యం నిరంతరం కూడా ప్రాకులాడుతూ ఉండవయ్యా. ఎంత గొప్పగా చెప్పారో చూశారా? అటువంటి ధర్మం శాశ్వతం అనుకుని మనం అందరం కూడా ధర్మరతులమై ఈ లోకంలో జీవించాలి అని మనసారా మనమందరం కూడా గోవిందుణ్ణి కోరుకుంటూ ఈనాటి తిథి వార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా మన జీవితానికి కాస్త మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చైత్రమాస కృష్ణపక్ష త్రయోదశి తిథి. సూర్యోదయ సమయము నుండి కొంతకాలము త్రయోదశి ఉండి చతుర్దశి తిథి కూడా ఈ రోజునే ప్రవేశించి పూర్తిగా చతుర్దశి ఉండబోతుంది. ఈ త్రయోదశి తిథికి అధిదేవుడు కామః.
కామః అనేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం పరిపూర్ణంగా కోరుకోవాలి. మాలో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది సదా సర్వదా ధర్మానుగుణంగా ఉండేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు చతుర్దశి తిథి కూడా ఎక్కువ కాలం ఉంటుంది కనుక ఈ చతుర్దశి తిథికి అధిదేవుడు పరమశివుడు, జ్ఞానప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క ఆరాధనతో చక్కనైనటువంటి జీవిత జ్ఞానాన్ని ఇమ్మని ఆ పరమశివుణ్ణి మనమందరం కూడా కోరుకుందాం. అదేవిధంగా ఈరోజు నక్షత్రము రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం రోజున భూదేవి యొక్క ఆరాధన గొప్పదైనటువంటి ఓర్పుని మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం శనివారం. అయ్యో మాటలతో ఇంకేమున్నది మనం చెప్పడానికి. ఈ శనివారం రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధన మోక్షరూపమైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. కనుక ఈనాటి తిథి వార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని ఆయా అధిదేవత ఆరాధనని కూడా మన జీవితానికి అన్వయించుకొని వేదోక్త ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయ శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే. ఆత్మ పరమాత్మతో కలిపేవయా. నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత చంద్రహాస శ్రీ శ్రీనివాస. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం.
వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భక్త మహాశయులారా, శుభోదయం వేళలో శ్రీవారి వైభవ కార్యక్రమంలో మనం ఈనాడు స్నపన మండపం గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుని యొక్క దివ్య దేవాలయంలో ఎన్నో మండపాలు వెలసి ఉన్నాయి. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. అదే ప్రకారం ఒక్కొక్క మండపంలో భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేది ఉన్నది. ఆ రీతిలో ఆ స్నపన మండపానికి భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఏ ఏ ఉత్సవాలు అక్కడ జరపబడుతున్నాయి అని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈ స్నపన మండపం ఎక్కడ ఉన్నది, ఆనాడు ఈనాడు ఆ కాలంలో ఏం జరిగింది, ఈ కాలంలో ఏం జరుగుతున్నాయి అని చూసినప్పుడు బంగారు వాకిలిని దాటి జయ విజయులు ఇరువురు ఉంటారు. వారిని నమస్కరించి మనం లోపలికి వెళ్తాం కదా. వెళ్ళే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మార్గం అంటే 27 అడుగుల చతురస్రాకారం కలిగినటువంటి ఆ కాస్త చీకటిగా ఉంటుంది. ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని స్నపన మండపం అని చెప్తూ ఉన్నారు. ఈ మండపం యొక్క మధ్యలో మొత్తం 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాలలో కూడా ముఖ్యంగా బాలకృష్ణుడు, యోగ నరసింహస్వామి, శ్రీకృష్ణుడి యొక్క కాళీయ నర్తనం, ఈ శిల్పాలంతా కూడా మనకు కనిపిస్తాయి. ఈ మండపాన్ని తమిళంలో ముఖ్యంగా తిరువిలాన్ కోయిల్ అని అంటూ ఉంటారు. అంటే బాలాలయం అని అర్థం. మూలమూర్తి గర్భాలయంలో వేంచేసి ఉంటారు. ఏదో ఒక సందర్భంలో బాలాలయ సంప్రోక్షణాలు చేసేటువంటి ఆ కాలంలో అచ్చట ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా ఒకచోట అక్కడ వేంచేపు చేస్తారు. అది వేంచేపు చేసేటువంటి మండపమే స్నపన మండపం. బాలాలయ ఏర్పాటు జరిగే సందర్భంలో, సంప్రోక్షణాది సందర్భంలో కూడా ముఖ్యంగా ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. అలాగే 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై అంటే పెరుందేవి మణవాళ పెరుమాళ్ అనబడేటువంటి ఒక చిన్న వెండి భోగ శ్రీనివాసమూర్తిని ఆవిడ బహుకరించి, ఆ మూలమూర్తికి నకలు ఆ ప్రతిమూర్తి ఉంటుందన్నమాట, ఈ ఆలయానికి బహుకరించింది. ఈ స్నపన మండపంలోనే అభిషేకం చేసి అలాగే ప్రతిష్ఠాది కార్యక్రమాలు నిర్వహించినట్టు మనకు చరిత్ర విశేషంగా తెలుపుతున్నది. అలాగే అందువల్ల తిరువిలాన్ కోయిల్ అనే శబ్దానికి బాలాలయం అని వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ మండపంలో ఎటువంటి అభిషేకాలు జరగటం లేదు. ఎందుకంటే జన సమ్మర్దం ఎక్కువైనది. ఆ జన సందడి చేత భక్తులందరినీ కూడా పంపించాలి. అంచేది ఇవి అన్నీ కూడా వేరొక మండపంలో విశేషంగా జరపబడుతున్నాయి. కానీ ప్రతిరోజు కూడా లోపల ఉన్నటువంటి కొలువు శ్రీనివాసమూర్తి వారికి అంటే విగ్రహాన్ని ఇచ్చట విశేషంగా బంగారు సింహాసనంపై వేంచేపు చేయించి కొలువు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే భగవంతుడు కొలువుదీరి ఉన్నాడు. లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చిన కొలువుదీరి ఒక బంగారు సింహాసనంపై వేంచేసి ఆ సమయంలో మంత్రపుష్పం వలె ఆ వేదపారాయణం మరి ఓం అగ్నిమే ఏడ ఇదంతా చెప్తూ ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం ఇటువంటి శ్లోకాలంతా కూడా వెంకటాద్రి సంస్థానం అనే శ్లోకాలంతా కూడా విశేషంగా స్వామివారికి అక్కడ నివేదించి, అలాగే తిథివార నక్షత్ర యోగాదులంతా కూడా పంచాంగ శ్రవణం గావించి, అలాగే ఆదాయ వ్యయాలు ఏవైతే ఉంటాయో అంటే భగవంతుడికి సమర్పించబడినటువంటి కానుకలు, అలాగే ధనం, అదే ప్రకారం కనకమిత్యాలంతా కూడా విశేషంగా ఎంత స్వామివారికి ఈనాడు ఆదాయం ఇదంతా కూడా ఈ కొలువు శ్రీనివాసమూర్తి ఎదుట ఈ స్నపన మండపంలోనే విశేషంగా పఠిస్తారన్నమాట. అలాగే ఈ కొలువు సమయంలో ఉండేటువంటి అక్కడ వేంచేపు బంగారు సింహాసనం ఉంది కదా, ఆ బంగారు సింహాసనాన్ని మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే 2 పక్కలా కూడా
కుడివైపు కడ్డీల అర ఒకటి ఉంటుంది. అలాగే సూర్యోదయానికి ముందు ఈ స్నపన మండపంలో కొలువంతా కూడా జరుగుతుంది. ఒకవేళ తరువాత జరిగితే బంగారు వాకిల్లో చేస్తారని మనకు పెద్దల యొక్క మాట. ఈ స్నపన మండపంలో బంగారు వాకిలికి ఆ ఇరువైపులా కూడా శ్రీభాండారం అనేటువంటి 2 గదులున్నాయి. ఆ 2 గదుల్లో కూడా బంగారు వాకిలికి ఉత్తరం వైపు అంటే కుడివైపున ఉన్నటువంటి ఆ గదిలో హుండీ నుంచి వచ్చినటువంటి ధనాన్ని అంతా కూడా అక్కడ నిల్వ ఉంచుతారట. ప్రతి రాత్రి కూడా స్వామివారి ఏకాంత సేవ తీర్మానం అయిన తర్వాత పూజా కార్యక్రమాల ముగింపు అనంతరం శ్రీ స్వామివారి హుండీని విప్పి దాన్ని బాగా బిగించి అలాగే సీళ్ళంతా కూడా వేసి బంగారు వాకిలి లోపల ఉత్తరం దిక్కున ఉన్నటువంటి ఈ భాండారంలో భద్రపరుస్తారట. అందువల్ల శ్రీవారి కానుకలను భద్రపరిచేటువంటి ఈ గదిని కానుక భాండారం అని వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే దక్షిణం వైపు మరో గది కూడా ఉన్నది. ఆ గది అంటే స్వామివారి యొక్క నగలు ఆభరణాలంతా ఉంటాయి కదా, వజ్ర వైడూర్యాలు శంఖచక్రాది ఆయుధాలంతా ఉంటాయి. అవి అటువంటి అమూల్యమైనటువంటి అలంకారాలకి కావలసినటువంటి వస్తువులంతా కూడా ఈ మండపంలోనే అక్కడ విశేషంగా ఈ గదిలోనే భద్రపరుస్తారట. ప్రతినిత్యం కూడా స్వామి అలంకార ప్రియో విష్ణు అన్న రీతిగా సకల ఆభరణ భూషితుడే ఇక్కడ వెలుగొందుతూ ఉంటాడు. అటువంటి ఆభరణాలను నగలను భద్రపరిచేటువంటి గది కూడా ఈ స్నపన మండపం ఆ పక్కనే ఉన్నది కనుక ఈ ప్రకారంగా స్వామివారికి ప్రతిరోజు కూడా అలాగే సదా సమర్పణ అన్న రీతిగా, సమర్పణం అంటే అక్కడ స్వామివారికి ధరింపచేయడం అన్నమాట. సదా సమర్పణ, విశేష సమర్పణ, మొజాతి సమర్పణ అనేటువంటి 3 సమర్పణలు అక్కడ ఉంటాయి. ప్రతి నిత్యం ధరింపజేసేటువంటి కొన్ని ఆ సమర్పణలు ఉంటాయి. అందులో బంగారు కటిహస్తం, వరదహస్తం అంతా కూడా ఇది అర్చకుల అధీనంలో ఉంటుంది. విశేష సమర్పణ అంటే విశేష పర్వదినాల్లో సమర్పించబడేటువంటి కొన్ని, అలాగే కొంతమంది ముఖ్యులు వస్తే వాళ్ళ కొరకు సమర్పించేటువంటి నగలనంతా కూడా ఒకచోట భద్రపరుస్తారు. అలాగే మొజాతి నగలు అన్న రీతిగా బ్రహ్మోత్సవాలు అటువంటి ఉత్సవ సమయాల్లో అలనాడు గద్వాల రాజు అలాగే కృష్ణదేవరాయలు వాళ్ళు సమర్పించినటువంటి నగలనంతా కూడా భద్రపరిచేటువంటి కొన్ని నగలంతా కూడా అక్కడ ఉంటాయి. ఈ ప్రకారంగా ఈ స్నపన మండపం అనేది ఇంత చక్కటి వైశిష్ట్యాన్ని, విశిష్ట చరిత్రను కలిగి ఉన్నది కనుక మనం ఆ కొలువు శ్రీనివాసమూర్తికి దర్బార్ జరిగేటువంటి ఈ మండపం దాటి ముందుకు వెళుతూ ఆ ప్రకారంగా మండపాన్ని నమస్కరించుకుంటూ భగవంతుని యొక్క సేవకే వెళుతాం. ఓం నమో వెంకటేశాయ.